బాలకృష్ణ జై. రంగరంగ నువ్వు ఒక దొంగ, ఇంటి దొంగ చిలిపి చంటి దొంగ, చిన్ని కృష్ణుడల్లె దోచుకున్న దొంగ, వెతికి వెన్నలెన్ను మింగినావు అవలీలగా. రంగరంగా రంగరంగా నువ్వు ఒక దొంగ, రంగరంగా. సామాన్యంగా మాకు కబేలాకు కొట్టుకపోతుంటే పట్టుకోవడం జరుగుతుంటుంది. ఈ విధంగా 3 వరుసలు వేస్తారు ఒక DCMలా. 2-3 వరుసల తొక్కడం వల్ల కడుపులో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా బాగా దెబ్బతినిపోయి అది ఎన్నో రోజులుగా లోపల ఇన్సైడ్ ఇంజరీ బ్లీడింగ్ అవ్వుకుంటుంటాయి. అయితే అవి ఇట్లా అనారోగ్యంగా ఉంటాయి. ఈ విధంగా ఉండి కూలబడిపోతాయి, లేవలేని పరిస్థితి అవుతుంది. ఆ లేవలేని పరిస్థితులు అట్లే ఉండి కాళ్ళు బిర్రుగా అయిపోయి చర్మం అంతా చెడిపోయి పుండ్లు పడి చనిపోతుంటాయి. చాలా ఆ విధంగా చనిపోవడము అన్ని దిక్కులు నేను చూస్తున్నా. ఎన్ని ఆలోచనలు చేసినా గవర్నమెంట్ డాక్టర్లను వాళ్ళని సలహాలు అడిగినా కానీ కూడా ఏం చెప్పలేకపోయినరు. ఇట్లా ఒక చైన్ పుల్లు తీసుకొచ్చి ఈ విధంగా ట్రై చేసి ఈ విధంగా చేసినట్టయితే ఇప్పటికీ 5-6 బతికినాయి ఇట్లనే. నేను 2008-9లో కన్స్ట్రక్షన్ చేసినాం. నేను హై స్కూల్ హెడ్ మాస్టర్గా ఉండి రిటైర్ అయ్యాను. అయితే 1972 నుంచి కూడా ఆయుర్వేదిక్ వైద్యం నేను ప్రాక్టీస్ చేస్తుంటా. రాంగ పంచగవ్య బాగా డెవలప్ చేసి పంచగవ్యాలో మంచి రిజల్ట్స్ నేను చెప్పి పంచగవ్య మెడిసిన్సే చేస్తున్నా. అయితే ఇది ల్యాబొరేటరీ చేయాలనే ఉద్దేశంతో పిల్లర్స్ వేయడం జరిగిందనమాట. అయితే 8-10 ఏళ్ల నుంచి ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందులు ఉండడం వల్ల గోశాల మెయింటైన్ చేయడం అనేటువంటిది బాగా ఖర్చుతో కూడుకున్న పని. మనకు వనరులు ఏమాత్రం వనరులు లేని పరిస్థితి, ప్రభుత్వం తరఫున కానీ ప్రజల తరఫున కానీ ఎక్కడి నుంచి కూడా ఏ విధమైన వనరులు లేని పరిస్థితుల్లో అది డెవలప్ చేయడం ఆగిపోయింది. అయితే ఈ ల్యాబొరేటరీ అయినట్టయితే చాలా వరకు మందులు బాగా ల్యాబ్ ఒకటి. రెండవది ఏమిటంటే ఇక్కడ వేద పాఠశాల చేయాలనేటువంటి అభిప్రాయం ఉంది. ఇంకోటి మధ్యన కూడా ఓల్డేజ్ వాళ్ళకు కూడా ఒకటి చేయవలసిన అవసరం ఏర్పడుతున్నది. అయితే ల్యాబొరేటరీ కన్స్ట్రక్షన్ ఇప్పుడు ప్రయత్నంలో ఉన్నాము. ఇది అజోలా అంటారు. అజోలా అనేటువంటిది ఒక దాణాకు సమానము. 5 కేజీల దాణాకు 1 కేజీ అజోలా సమానం. ఇది జీవామృతం తయారు చేస్తున్నాము. రైతులకు అన్ని రకాలైన పెస్టిసైడ్గా పనిచేస్తుంది, ఫర్టిలైజర్గా కూడా పనిచేస్తుంది. డ్రిప్ ద్వారా కూడా చెట్లకు ఇస్తాము, ఆర్గానిక్ అగ్రికల్చర్ వాళ్ళకు. అదే మాదిరిగా ఏ రకములైనా కానీ పెస్టిసైడ్స్ వాడకుండా దీంతో స్ప్రే చేయడం వల్ల అన్ని రోగాలు ఇదైతే. జూనాగఢ్ నుంచి తీసుకొచ్చాము. ఇది గీర్ వస్తుంది, చాలా ఒరిజినల్ బ్రీడ్ అనమాట. ఇది చాలా ఒరిజినల్ బ్రీడు. అయితే గోశాలలో పాలు చిన్న ఈ ఆవులకు పాలు విండం మేము. సామాన్యంగా అక్కడ కట్టేసినటువంటి కొన్ని 2-3 ఆవులు 1/2 లీటర్ అట్లా ఇస్తాయి. ఇది ఒక 3-4 లీటర్లు ఇస్తుంది ఉదయం సాయంత్రము. అయితే మందులు తయారు చేయడానికి కేవలం మందుల కోసానికి మందులకు సంబంధించినటువంటి పాల గురించే దీన్ని వాడుకుంటాము. మామూలుగా పాలు ఆవుల దగ్గర ఏం పిండం పాలు అమ్మడం అంటూ ఉండదు మన దగ్గర. మేము ట్రైనింగ్ ఇచ్చే వాళ్లకు కంప్లీట్ నాడీ మండలం గురించి కానీ, జీర్ణ వ్యవస్థ కానీ, బ్రెయిన్ గురించి కానీ అన్ని రకాలుగా టీచింగ్ ఇచ్చేస్తాం. ఇక్కడ గోపూజ ఇదంతా కంప్లీట్ చేసుకొని గోవింద కృష్ణ
బాలకృష్ణ జై. రంగరంగ నువ్వు ఒక దొంగ, ఇంటి దొంగ చిలిపి చంటి దొంగ, చిన్ని కృష్ణుడల్లె దోచుకున్న దొంగ, వెతికి వెన్నలెన్ను మింగినావు అవలీలగా. రంగరంగ రంగరంగ నువ్వు ఒక దొంగ, రంగరంగ. పాల చట్టి పట్టి తూటు కొట్టి నోట పెట్టినట్టి చంటి దొంగ. రంగరంగ చీర కొంగు పట్టి సిగ్గు కొల్లగొట్టి గుట్టు బయట పెట్టి శుభ్రంగ. రంగరంగ గోకుల నాడినావు నాడే రాసలీల, ఇప్పుడీ గోలా ఇలా లీలా ఎలా గోపాల బాల రంగా. రంగరంగా రంగరంగా నువ్వు ఒక దొంగ, కృష్ణుడల్లి దోచుకున్న దొంగ. ఓం గంగణపతి స్వాహ, గంగణపతి ఇదమిదం నమః. ఓం సూర్యాయ స్వాహ, సూర్యాయ ఇదమిదం నమః. ఓం అగ్నియై స్వాహ, అగ్నియై ఇదమిదం నమః. ఓం ప్రజాపతియై స్వాహ, ప్రజాపతియై ఇదమిదం నమః. ఓం నమో శ్రీ ఓం భూర్భువస్వాతత్వవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ స్వాహ. మహాగాయత్రీ దేవ్యై ఇదమిదం నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహ, నమో భగవతే వాసుదేవాయ ఇదమిదం నమః. ఓం నమో శ్రీ మహాలక్ష్మీదేవ్యై స్వాహ, మహాలక్ష్మీదేవ్యై ఇదమిదం నమః. శ్రీఆంజనేయ ప్రసన్నాంజనేయ ప్రభాదివకీ స్వాహ. జైవీర హనుమాన్ కి ఇదమిదం నమః. ఓం ఆదిత్యాయ సోమంగళప్రదాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహుకేతవే స్వాహ. ఆదిత్యాయ సోమంగళప్రదాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహుకేతవే ఇదమిదం నమః. ఓం శనియారిశ్రేష్టం భక్తే శని పూజతకారే శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడభాతే నీలాంజన సమావాసం రఘుపుత్రమేమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరాయ స్వాహ. శనేశ్వరాయ ఇదమిదం నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధి పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ మృత్యోర్ముక్షిమామృతాత్ స్వాహ. మహామృత్యుంజయ ఇదమిదం నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధి పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ మృత్యోర్ముక్షిమామృతాత్ స్వాహ. మహామృత్యుంజయ ఇదమిదం నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధి పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ మృత్యోర్ముక్షిమామృతాత్ స్వాహ. మహామృత్యుంజయ ఇదమిదం నమః. ఓం నమో శ్రీ మహారాజరాజేశ్వరి దేవ్యై నమః స్వాహ. మహారాజరాజేశ్వరీదేవ్యై ఇదమిదం నమః. ఓం నమో శ్రీ మహారాజరాజేశ్వరి దేవ్యై నమః స్వాహ. మహారాజరాజేశ్వరి దేవ్యై ఇదమిదం నమః. ఓం నమో శ్రీ మహారాజరాజేశ్వరి దేవ్యై నమః స్వాహ. మహారాజరాజేశ్వరి ఇదమిదం నమః. ఓం నమో శ్రీ మహాగోమాత్రేభ్యః నమః స్వాహ. మహాగోమాత్రేభ్యః నమః ఇదమిదం నమః. ఓం నమో శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః స్వాహ. మహాలక్ష్మీదేవ్యై ఇదమిదం నమః. ఓం నమో శ్రీ మహావర్ణదేవాయ స్వాహ. మహావర్ణదేవాయ ఇదమిదం నమః. ఓం భూర్భువస్వాతత్వవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ స్వాహ. మహాగాయత్రీ దేవి. ఇష్టమైన కోరికలు కోరుకొని ఇష్టమైన దైవాన్ని కలుసుకొని స్వాహ అనేయాలి. స్వాహ. ఇదేస్తారా తర్వాత జీవనం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ ఓం హ్రీం హ్రీం లక్ష్మీ ఆగచ్చ ఆగచ్చ భవందర ఆపదమపహారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం ధియో ధియో రమాంధం ప్రసన్నాని జయ జయ రామ శ్రీరామ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ ఓం
ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో యజ్ఞం సింపుల్గా చేయబడుతుంది. ఇది పశువుల కాపరులు చేసుకునేటువంటి చిన్న యజ్ఞంగా భావిస్తుంటాం. ఏ నియమాలు లేవు. ఇంద్రునికి సూర్యునికి భక్తి శ్రద్ధలతోని ఈ గోవు యొక్క నెయ్యి, గోవు యొక్క పిడకల ద్వారా బియ్యంలో ఇచ్చేసి సింపుల్గా చేసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు చాలా రోజుల నుంచి ఆనవాయితీ అయిపోయింది. ఇదే విధంగా కంటిన్యూ నడిపిస్తున్నాం. ఇక ముందు కూడా ఒక పూజారిని ఇక్కడ పెట్టి గోపూజ యజ్ఞము ప్రతిరోజు వచ్చే భక్తులకు ఇది ఒక వసతిగా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా చాలా రోజుల నుంచి యజ్ఞం అనేటువంటిది పొరపాటు అయిపోయింది. ఈ యజ్ఞం అనేది నిరంతరం నడిపించాలనే అభిలాషతోని నిరాటంకంగా నడుస్తూనే ఉన్నది. ప్రతిరోజు ఇక్కడ పచ్చిగడ్డి పెంచుతున్నాము. కోఫోర్ అనేటువంటి వెరైటీ మంచి ప్రోటీన్ గడ్డి. అయితే వాటర్ చాలా స్కేర్సిటీ అయిపోయింది. ఈ డ్రిప్ పైపులు పెట్టి డ్రిప్ పైపుల ద్వారా ఏర్పాటు చేస్తున్నాం. అయినా కానీ గడ్డి సరిపోవడం లేదు ఆవులకు. ఇంకా చాలా నీరు ఉన్నట్టయితే ఒక బోర్ ప్రొవైడ్ అయినట్టయితే ఇక్కడ ఏమైనా ఈ పొలము పారే అవకాశాలు ఉంటాయి. అందుకని ఈ ఆవుల కోసానికి కేవలము మాకు 5-6 ఎకరాల భూమి ఉంది ఇక్కడ. ఈ 5-6 ఎకరాల్లో 1 ఎకరం కూడా అసలు సరిగ్గా నీళ్లు రావడం లేదు దీంట్లో. ఇక్కడ మా తాతగారికి 500-600 గోవులు ఉండేది. 500-600 ఎకరాల భూమి ఉండేది. మా నాయనగారి పీరియడ్లో ఒక 100 ఆవులు ఉండేది. ఆయనకు కూడా దాదాపుగా 110 ఎకరాల భూమి ఉండేది. మా పీరియడ్లో వచ్చేసరికి ఆవులు చాలా అంతరించిపోవడం జరిగింది. ఉద్యోగ రీత్యా మేము అక్కడిక్కడ ఉద్యోగాలు చేయడం జరిగింది. అయితే 1972 నుంచి నేను ఆయుర్వేద వైద్యం చేసేవాడిని, నేచర్ క్యూర్ చేసేవాడిని, హోమియో చేసేవాడిని. నేను హై స్కూల్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయినాను. అయితే ఇక్కడ ఏమిటంటే గోవుల యొక్క పరిస్థితి చాలా ఘోరమైనటువంటి పరిస్థితి జరగడం వల్ల చాలా స్పందించడం జరిగింది. కబేలాకు పోతుంటే ఎవరు కూడా పోలీసులు కానీ ఎవరు కూడా అబ్జెక్షన్ చేసే పరిస్థితి లేకపోవడం జరిగింది. అయితే శ్రీ కామధేను గోవర్ధనగిరి గోవిజ్ఞాన అనుసంధాన కేంద్రం అనేటువంటి పేరుతో నేను ఇక్కడ గోశాలను రిజిస్ట్రేషన్ చేయించినాను. అయిన తర్వాత అందరూ కూడా గోశాల కావాలి, గోశాల పెడతాను, నేను ఏదో చేస్తాను అనేటువంటి అభిప్రాయం ఉంటారు. కానీ ఇండివిజువల్గా చేసే పరిస్థితులు లేవు. ఆర్థిక పరిస్థితులు కానీ, పొలం కొనడానికి కానీ ఇవన్నీ ఎన్నో సమస్యలు ఉంటాయి. కనుక మన గోశాల అనేటువంటి ఇప్పుడు పెట్టినాము. అందరు కూడా మన గోశాల అని చెప్పి అందరు కూడా సేవలు చేయాలనేటువంటి ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అయితే అందరు కూడా వస్తున్నారు. గోశాల లేదనేటువంటి ఒక విధమైన బెంగ అవసరం లేదు. మీరు ఎన్ని రకాల సేవలు చేసుకుంటారో చేసుకోమని చెప్తున్నాం. అదే మాదిరిగా ఇంతకుముందు చూసినటువంటి పెద్ద మనుషులు వాళ్ళు అనాథ ఆశ్రమంగా ఏర్పాటు చేసినారు. ఇక్కడ అనాథ ఆశ్రమం ఏర్పాటు చేయాలని ఉండే వాళ్ళు కొడుకులు బిడ్డలు వాళ్ళను చూసుకోలేని పరిస్థితులు నానా ఇక్కట్లు పడుతుంటే వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. ఇల్లు లేదు వాళ్ళకు. ప్రభుత్వంలో విఆర్ఓగా పనిచేసిండు భర్త. ప్రభుత్వం నుంచి ఏ విధమైన ఫలసాయం అందలేదు. ఇవాళ ఓల్డేజ్ పెన్షన్ కూడా ఎన్నోసార్లు అప్లై చేసినా కానీ రాలేదు. చివరకు ఇక్కడ వచ్చి ఉండడానికి నిర్ణయం అయిపోయింది. ఎక్కడ కూడా అవి ఉండడానికి సహజంగా ఎక్కడ కూడా పరిస్థితులు లేవు. లేని పరిస్థితుల్లో ఇక్కడ వచ్చి ఉండడానికి సిద్ధమై ఇక్కడ వచ్చి ఉన్నదన్నమాట. అదే మాదిరిగా ఇక్కడ ఈ ఆవులను సేవింగ్ చేయాలంటే ఏ విధంగా చేయాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. అయితే 2007లో నేను రిటైర్మెంట్ కాగానే వివేకానంద నగర్ గోరక్ష ప్రముఖగా తీసుకోవడం జరిగింది. వాళ్ళ తర్వాత అక్కడ పనిచేస్తుండగానే కొన్ని రోజుల తర్వాత రాజశేఖర్ రెడ్డి సీఎం పీరియడ్లో ఏపీ కౌ ప్రొటెక్షన్ అండ్ ఎనిమల్ ప్రిజర్వేషన్ కమిటీ మెంబర్గా తీసుకున్నారు. అదే విధంగా కంటిన్యూ చేయడం వల్ల గోసేవలను తిరగడం వల్ల చాలా ఆవులను పట్టుకోవడం, ఎన్నో లారీలను పట్టుకోవడం, ఇంజరీ అయినటువంటి ఆవులన్నీ గోశాలలో పంపడం, ఈ విధమైన బాధ్యతలు తీసుకొని కొద్దిగా ప్రతిరోజు ఈ గోవు యొక్క విషయాల్లో కూడా బాగా రీసెర్చ్ చేయడం జరిగింది. అయిన తర్వాత మాకు భారతీయ గోవంశ రక్షణ ట్రస్ట్ బోర్డు జనరల్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అదే మాదిరిగా తెలంగాణ గోశాలల యొక్క సెక్రటరీగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. భారత్ ప్రాణమిత్ర అనే ఒక సంస్థకు ఒక మెంబర్గా ఉన్నాను. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ గోశాలల ఫెడరేషన్కు అడ్వైజర్గా తీసుకున్నారు. ఈ విధంగా గోవులకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో నా యొక్క రిటైర్మెంట్ జీవితాన్ని గడుపుతున్నాను. అయితే ఏది ఏమైనప్పటికీ సాధు సంతువులు కూడా ఎంతమంది ఎన్ని ఉద్యమాలు చేసినా కానీ
రోజు మన దగ్గర భారతదేశంలో 5,670 దాకా గోవధశాలలు ఉన్నాయి. అదే మాదిరిగా రోజు 50,000 ఆవులను గోవధశాలల్లో వధించడం జరుగుతుంది, చంపివేయడం జరుగుతున్నది. అయితే దీనికి భారతదేశంలో భారతీయ సంస్కృతి గో సంస్కృతి యొక్క ఆదరణ ఏమాత్రం లేకుండా ఇంత ఘోరమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి. వీటిని ఏ విధంగా రక్షించాలి అనేటువంటి ఆలోచన వచ్చి ఈ పంచగవ్య మెడిసిన్స్ యొక్క సంబంధించినటువంటి కోర్సును నేను చెన్నైలో మాస్టర్ డిప్లొమా ఇన్ పంచగవ్య థెరపీ కోర్సు చేయడం జరిగింది. ఆ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా దగ్గర మెడిసిన్స్ గోశాల కొద్దిగా నా పెన్షన్ అమౌంట్తోని మెడిసిన్స్ మీద వచ్చిన డబ్బులతోని రోజు ఒక్కొక్క పనులు చేసుకుంటూ వస్తున్నాము. ఏం చేసినప్పటికీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు ఇక్కడ ఇంచుమించుగా దాదాపు 200 నుంచి 300 ఎకరాల చుట్టూ మనకు అన్ని వెంచర్స్ అయిపోయినాయి. అంటే అన్ని ప్లాటింగ్ అవుతుంది. భూమి అంతా తోవడము, రోడ్లు వేయడము, గడ్డి పోసలేని పరిస్థితి అయింది. ఆవులను రక్షించడము చాలా కష్టమైన పరిస్థితి అయిపోయింది. ఒక చొప్ప కుట్టి 8 రూపాయల కిలో అయిపోయింది. గడ్డిగిన బాగా కాస్ట్లీ అయిపోయింది. వర్షాధారాలు వర్షం లేకపోవడం వల్ల, వ్యవసాయ బోర్లలో నీళ్లు లేకపోవడం వల్ల తాగే నీళ్ళు కూడా చాలా కష్టంగా ఉంది. ఇక్కడ మా బోరు కూడా 5 నిమిషాలు ఆగితే 5 లీటర్లు పోసి మళ్ళీ బంద్ అయిపోతుంది. 24 అవర్స్ బోర్ నడిచినా కానీ ఆవులకు నీళ్లు సరిపోవడం లేదు. ఎక్కడ కూడా ప్రభుత్వము వాళ్ళతో కూడా ఏం సంప్రదించినా కానీ వేస్ట్గా తిరగడం తప్పిస్తే ప్రయోజనాలు లేకుండా పోతున్నాయి. అందుకని చెప్పి ఈ ఔషధాలను తయారు చేసి ఔషధాలను అన్ని రకాల జబ్బులకు నేను తయారు చేసి ఇస్తున్నాము. క్యాన్సరు, డయాలిసిస్, అన్ని గైనకాలజీ ప్రాబ్లమ్స్ కూడా చాలా బ్రహ్మాండంగా తగ్గిపోతున్నాయి. ఫిట్స్ కానీ ఏ డిసీజ్ అయినప్పటికీ మా దగ్గర ఎంతోమంది ఎంబీబీఎస్ డాక్టర్లు వాళ్ళే పేషెంట్లుగా వచ్చి మా దగ్గర మందులు తీసుకుంటున్నారు. చాలా కేసెస్ చాలా నయమైంది. 100% మేము ఛాలెంజ్గా నేను చెప్పగలుగుతాం. ఈ కేసు మేము సక్సెస్ చేయగలుగుతామని. ఏ డాక్టర్ని అడిగినా, ఏ థెరపీ వాళ్ళని అడిగినా కానీ చూద్దాం, వీ విల్ ట్రై అని చెప్తారు. ఉదాహరణకి ఏమిందంటే గాల్ బ్లాడర్ స్టోన్ ఉంటుంది. ఆ గాల్ బ్లాడర్ స్టోన్ తీసేయాలంటే గాల్ బ్లాడర్ని రిమూవ్ చేయడం జరుగుతుంది ఏ హాస్పిటల్ అయినా. కానీ గాల్ బ్లాడర్ తీయడానికి మా దగ్గర ఉన్నటువంటి మెడిసిన్స్ ఒక 2 నెలలు వాడినట్టయితే గాల్ బ్లాడర్ స్టోన్ కూడా రిమూవ్ అయిపోతుంది, కంప్లీట్ పీసెస్ అయిపోతుంది. 20 mm వాళ్ళు పీసెస్ వాళ్ళు గాల్ బ్లాడర్ వాళ్ళు కూడా హీలింగ్ అయినటువంటి ఉదాహరణ చాలా ఉన్నాయి. కిడ్నీ స్టోన్స్ కూడా బ్రహ్మాండంగా కంట్రోల్ అయిపోతాయి. అదే మాదిరిగా అస్తమా, లైఫ్ లాంగ్ అస్తమా ఉన్న వాళ్ళు 8 సంవత్సరాల కింద వాళ్ళకి కూడా కంట్రోల్ అవుతుంది. థైరాయిడ్ ఉన్నటువంటి 15 సంవత్సరాల కింద థైరాయిడ్ స్టార్ట్ అయిన మాత్రలు వేసుకుంటే వాళ్ళు మా దగ్గర 3 నెలల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే థైరాయిడ్ సమస్యలు కూడా పోతాయి. ఏ సమస్య మెంటల్లీ రిటార్టెడ్ వాళ్ళకు, బ్రెయిన్ ఐక్యూ లెవెల్ తక్కువ ఉన్న వాళ్ళకు రకరకాలైనటువంటి డిసీజెస్, ఎన్ని డిసీజెస్ ఉన్నాయో అన్ని డిసీజెస్కు మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వాగ్భటాచార్యులు రాసినటువంటి గ్రంథాలు, ఆయుర్వేద గ్రంథాల ద్వారా మేము ఈ వైద్య విధానాన్ని అభివృద్ధిపరిచి మూలికలతో సహా గోమూత్రము, పేడ, పాలు, పెరుగు వీటిని పంచగవ్యాలను మేము వాడుకుంటూ ఇక్కడ మందులు తయారు చేయడం జరుగుతుంది. ఒక దంతమంజం తయారు చేయడం జరిగింది. జాయింట్ పెయిన్ ఆయిల్ తయారు చేయడం, పెయిన్ బాంబ్స్ ఉన్నాయి. దంత కీటాంతకని కుప్పి పళ్ళలో ఉండే పురుగులను తీసేయడానికి, ఏ దానికైనా ఆపాదమస్తకము అనేటువంటిది అంటే కాలు గోరు నుంచి వెంట్రుకల వరకు మా దగ్గర ఆయిల్ తయారైంది. వెంట్రుకలకు ఆయిల్ పెట్టుకుంటే అసలు వారం రోజుల్లో కూడా వెంట్రుక రాలకుండా ఉంది. ఆ విధంగా ఎన్నో రకరకాలైన మందులు తయారు చేసుకుంటూ ఇక్కడ గోపోషణ చేసుకుంటూ ఇక్కడ అన్ని చెట్లను ఇవన్నీ నీడకు చెట్లు తయారు చేయాలని దినమన్నీ షెడ్ వేసినాము. ఇంకా బోర్ వేయవలసిన పని ఉంది. ఇంకా చాలా ఇదంతా పనులు చాలా ఉన్నాయి. ఎన్ని పనులు ఉన్నా కానీ ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మాకు అయిందంటే ఇక్కడ పంచగవ్య గురుకుల ల్యాబొరేటరీ ఉంటుంది. ఈ ల్యాబొరేటరీలో అన్ని తయారయ్యే మందులు కూడా చాలా సిస్టమేటిక్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే మెడిసిన్ లా ఉన్నది. మెడిసిన్ లా ప్రకారంగా శుభ్రత, డస్ట్ ఇవన్నిటిని కూడా చేయవలసిన పరిస్థితి ఉండదు. ఆ ప్రకారంగా ఇక్కడ మెడిసిన్స్ తయారు చేయవలసి వస్తుంది. ఇక్కడ కూడా కొత్తగా గోశాల కడుతున్నాం. ఇప్పుడు ఈ గోశాల కన్స్ట్రక్షన్ కూడా అంత కష్టంగా నడుస్తుంది. నా శాలరీ వచ్చినప్పుడు, పెన్షన్ వచ్చినప్పుడు ఒకసారి బేస్మెంట్లు ఇవ్వడము, ఒకసారి గోడలు కట్టడం, ఒకసారి పిల్లలు వేయడం, ఇట్లా మెల్లమెల్లగా అంచెల వారీగా 1 year పైనుంచి నడుస్తున్నది. ఎన్నో దిక్కుల హ్యాండ్ లోడ్స్ అవి తీసుకొచ్చి ఇవన్నీ నడిపిస్తున్నాము. ఇక్కడ పంచగవ్య గురుకులము అనేటువంటిది స్థాపించడం జరిగింది. ఇది 3వ బ్యాచ్ నడుస్తున్నది. ఇక్కడ 32 మంది ఫస్ట్ బ్యాచ్లో అయ్యింది, 12 మంది సెకండ్ బ్యాచ్లో, ఇప్పుడు థర్డ్ బ్యాచ్ అడ్మిషన్స్ నడుస్తున్నాయి. బాగా చాలా దిక్కుల నుంచి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు తెలుగులో బోధించడానికి మేము సిద్ధంగా చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఈ పంచగవ్య గురుకులం గురించి ప్రధానమంత్రి వరకు
ప్రపంచంలో సెకండ్ డాష్ ఢిల్లీలో ఉన్నది. అక్కడ ఉన్నటువంటి పంచగవ్య మెడిసిన్స్ను టెస్ట్ చేసి అనాలిసిస్ చేసి వాటి రిపోర్ట్స్ అన్ని పంపించి ఆర్గానిక్ అగ్రికల్చర్స్ చేసి ఆర్గానిక్ ఫుడ్ తిన్నట్టయితే ఆరోగ్యం బాగుపడుతుంది. కానీ ఈ విధమైనటువంటి ఫర్టిలైజర్ పెస్టిసైడ్తో తిన్నటువంటి భోజనం వల్ల వచ్చేటువంటి ఎన్నో అనర్థాలు ఎన్నో రోగాలు రావడం వల్ల ప్రజలు సమస్యలు పడిపోయే పరిస్థితి. అందుకని ఆర్గానిక్గా పంటలు పండించి తినాలని చెప్పి ప్రధానమంత్రితో ఇవన్నీ కూడా పంపడం జరిగింది. అటువంటి యోజన కూడా ఇప్పుడు గ్రామాల్లోకి అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. యూ షుడ్ నాట్ ఎన్కరేజ్ ఎనీ పెస్టిసైడ్ అండ్ కెమికల్ ఫర్టిలైజర్స్ అని. అంటే గో ఆధారితంగానే వ్యవసాయం చేయడానికి ఎంకరేజ్మెంట్ చేయాలని చెప్పి ట్రైనింగ్ క్యాంప్స్ పెడుతున్నారు. ఫండ్ కూడా రిలీజ్ అయింది. ఫర్టిలైజర్స్ భూమికి సంబంధించిన పేడను వాటి అన్ని తీసుకొని చేస్తున్నాము. మేము ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. ఇక్కడ కూడా ట్రైనింగ్స్ ఇస్తున్నాం రైతులకు కూడా ఇంతకుముందు ఇచ్చినటువంటి జీవామృతం ఘనజీవామృతం ఇవన్నీ తయారు చేసి పెస్టిసైడ్స్ ఇస్తున్నాం. ఎండ్రిన్ ఎకలాక్స్ వంటి మంచి పెస్టిసైడ్ కొట్టినా కానీ కంట్రోల్ కానీ డిసీజెస్ మా దగ్గర ఈ గోమూత్రము పేడ పాలు పెరుగు నెయ్యి ఇవన్నీ పదార్థాలతో వేసినటువంటి కొన్ని వనమూలికలు తీసుకొచ్చి వాటిని ఫర్మెంట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా చేసిన వాటి వల్ల ఎన్నో డిసీజెస్ కంట్రోల్ అవుతుంది. ఇక్కడ సామాన్యంగా మా ఉద్దేశం ఏముందంటే భారత్ నిరోగి హో, భారతీయులు అనారోగ్యవంతులుగా ఎవరు కూడా మిగలకూడదు, అందరికీ ఆరోగ్యం సమకూర్చాలని. అయితే ఇక్కడ డాక్టర్లను ట్రైనింగ్ ఇచ్చి ప్రతి గ్రామంలో కూడా డాక్టర్లను ఎస్టాబ్లిష్మెంట్ చేసినట్టయితే పాలు పెరుగు పంచగవ్యాలతో తయారయ్యేటువంటి మందుల ద్వారా ఆరోగ్యాన్ని సరి చేసుకునేటువంటి దాని గురించి పంచగవ్య గురుకులను స్థాపించడం జరిగింది. బ్యాచెస్ రెగ్యులర్గా బ్యాచెస్ లాగా చేసుకున్నాం. ఇప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయి కనుక ప్రతి దగ్గర కూడా సెంట్రల్ ఓపెన్ అవుతున్నాయి. పంచగవ్య గురుకులం యొక్క సంబంధించినటువంటి వైద్యం అంతటా స్టార్ట్ అయిపోయింది. అన్ని రకాలైనటువంటి డిసీజెస్కు ఎక్సలెంట్గా రిజల్ట్స్ వస్తున్నాయి. అమెరికా వాళ్ళు కూడా మా దగ్గరికి ఎన్నో మందులు తీసుకుపోతున్నారు, చాలా రిజల్ట్స్ తీసుకుంటున్నారు. ఎన్నో ట్రబుల్స్ పడి ఎన్నో టెస్టులు చేసి ఎన్నో రకాలైనటువంటి మందులు పడి ఏమీ ట్రీట్మెంట్ లేదు అని తీసుకున్నటువంటి వాళ్ళు కూడా మా దగ్గర బాగా ట్రీట్మెంట్ అయింది. అందుకని ఇక్కడ కూడా మనకు ఈ 15 మే నాడు పంచగవ్య యూనివర్సిటీ ప్రారంభోత్సవం కాబోతున్న ఫౌండేషన్ స్టోర్ ఇక్కడ చెన్నైలో. ఇది మా దగ్గర ఒక బ్రాంచ్, ఇది తెలంగాణ ఆంధ్రాకు సంబంధించిన బ్రాంచ్. ఇది ఈ 2 ప్రాంతాలను సుభిక్షం చేయడానికి ఆరోగ్యము ఆహారము, ఆరోగ్యానికి మందులు, ఆహార పదార్థాలు, ఆహార పంటలు, తృణధాన్యాలు అవన్నిటిని కూడా మిల్లెట్స్ మేము ఆర్గానికల్గానే అంటే ఏ విధమైన గో ఆధారితమైనటువంటి ఎరువుల ద్వారానే చేయాలి. అప్పుడే ఆరోగ్యాలు కుదుటపడతాయని చెప్పి, లేకపోయినట్టయితే కలుషిత ఆహారం తినడం వల్ల ఏ మనిషి ఎప్పుడు ఏమి పరిస్థితికి దిగజారుతాడో తెలియని పరిస్థితులు కనుక ఈ విధమైనటువంటి గురుకులం ద్వారా సేంద్రియ వ్యవసాయానికి ట్రైనింగులు మరియు పంచగవ్య వైద్య విధానానికి నాంది పలికి పంచగవ్య ట్రైనింగ్ కార్యక్రమాలు గురుకులం ఏర్పాటు చేసి ప్రతి ప్రాంతానికి ఒక డాక్టర్, పంచగవ్య డాక్టర్ అవైలబుల్ ఉండడానికి చేస్తున్నాం. మా దగ్గర ఇక్కడ వచ్చినటువంటి గుజరాత్ నుంచి, కలకత్తా నుంచి, బాంబే నుంచి, ఢిల్లీ నుంచి దూరం నుంచి వస్తున్నారు క్యాన్సర్ పేషెంట్. ఎంతో ఖర్చుకు గురయ్యి ఆ పరిస్థితుల్లో రావడము ఎంతో కష్టదాయకము. ప్రతి స్టేట్లో ఉన్నారు పంచగవ్య డాక్టర్స్. ఇప్పటికీ 1000-1500 పైన దాటిపోయి 2000 వరకు పంచగవ్య డాక్టర్స్ అయ్యారు. ఇప్పుడు మా దగ్గర కూడా పంచగవ్య డాక్టర్స్ అసోసియేషన్ చేసి ఇక్కడ ఔషధి నగర్లో కూడా మందులు తయారు చేయడానికి, గోశాల పెట్టడానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసుకొని ఈ లార్జ్ స్కేల్లో మందులు తయారు చేసి గో సంరక్షణ జరుగుతుంది. అట్నే లార్జ్ స్కేల్లో మందులు తయారు చేసి ప్రతి ఒక్కరికి ఈ మందులు అందజేసినట్టయితే అలోపతి మందులు మీద పెద్ద ఆధారపడకుండా యాంటీబయాటిక్లు, కార్టిజోన్స్, స్టెరాయిడ్స్ ఇచ్చే వాటి మీద మనము పోయి మన అవయవాలను డ్యామేజ్ చేసుకుంటున్న తప్పిస్తే ఏం లేదు. అయితే ఏమీ పరిస్థితులు లేనప్పుడు గత్యంతరం లేక వాళ్ళు పోతున్నారు కనుక ఈ పరిస్థితిని తప్పించాలని చెప్పి పంచగవ్య థెరపీ ట్రీట్మెంట్ గురించి చాలా వరకు చేస్తున్నాము. జాయింట్ పెయిన్స్ కానీ ఎన్ని రకాలైనటువంటి డిసీజులు అన్ని రకాలకు మన దగ్గర మందులు కూడా తయారైపోతాయి. ఇంకోటి ఇంతవరకు ఎంత పెట్టారు అమౌంట్ దీనికి, ఇంకా ఎలా సహకారం కావాలి, ఎంతవరకు లక్షలు పెట్టారు? ఇప్పుడు అమౌంట్ అంటే మాకు జీతము వచ్చినవి కొన్ని ప్లాట్లు కూడా అమ్మేసుకోవడం జరిగింది నాకు కొన్ని పరిస్థితులలో. ఎందుకంటే ఆర్థిక వనరులు చాలా ఇబ్బందులైనవి. ఆవులకు మేత పెట్టకపోతే వాటిని వందను పెంచిన పుణ్యము పక్కకు పెట్టండి. ఒక్క ఆవు చనిపోతే, ఆహారం లేక చనిపోయిందంటే
మనకు ఎంతో పాపం తగిలినట్టుగా భావిస్తుంటా నేను. చాలా వరకు నా చేతికి ఏ డబ్బులు వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఇప్పుడు పెట్టుకుంటూ వస్తున్నాం. ఇవన్నీ కూడా హాఫ్ ఆఫ్ ది వేలే ఉన్నాయి పనులన్నీ. ఇంకా వాటర్ ట్యాంక్ వేసుకోవాల్సి ఉంది, అవన్నీ చేయవలసి ఉంది. మరి అమెరికా నుంచి కొంతమంది ఇక్కడ మందులు తీసుకుపోయిన వాళ్ళు యూట్యూబ్లో పెట్టండి, ఇటువంటి కార్యక్రమంలో అన్ని విషయాలు మాకు తెలియజేయండి, మేము మీకు సహకరిస్తామని చెప్పి చాలామంది ముందుకు ఒక అమ్మాయి సృజన అని చెప్పి అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి బాగా స్పందించి అందరు ఇవన్నీ చూసి మిగతా వాళ్ళకు కూడా బాగా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ అందరికీ తెలియజేయాలి, ప్రచారం చేయకపోతే ఏ విధంగా తెలుస్తుంది అంటే నా పరిమితి ఏమైపోయింది. పొద్దున్న లేస్తే ఏదో కొంతమంది పేషెంట్లు స్పెషల్ పేషెంట్లు వస్తారు, ఎక్కడ తక్కువ కాదు, అన్ని హాస్పిటల్ తిరిగి ఇన్ని రిపోర్ట్లు తీసుకొని వస్తారు. వాళ్ళకి తక్కువ చేయాలంటే వనమూలికలు తీసుకురావడము, తయారు చేయడము, దాని మీదనే నిమగ్నం కావడం జరుగుతుంది. పొద్దున్నేస్తే ఇక్కడ గోశాలకు పొద్దుటి సాయంత్రం వరకు మనుషులతోని లేబర్ ప్రాబ్లం ఉంది, ఫుడ్ ప్రాబ్లం, గడ్డి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ లోపలనే జరుగుతాయి. ప్రచారం చేయడానికి మీడియా కానీ ఒక సీడీలు కానీ ఏదో మనము యూట్యూబ్లో పెట్టడానికి అటువంటి ప్రయత్నాలు చేయడానికి నాకు సమయం దొరకడం లేదు. ఇల్లే వచ్చినటువంటి పేషెంట్లు వాళ్ళందరూ కూడా మా టీవీ వాళ్ళు వచ్చి, ఎంటీవీ వాళ్ళు వచ్చి, అక్కడ జగన్ డైరెక్టర్ వచ్చి, సార్ ఎంత అంటే అంత సహకారం నేను అందిస్తా, ఇంత మంచి మందులు ఉండగా మీరు ఎందుకు ఇది చేస్తలేరు, చాలామందికి ఉపయోగపడుతుంది అని చెప్పి వాళ్ళు చాలా ప్రోత్సాహం ఇచ్చి అన్ని రకాలుగా మీకు సహకరిస్తామని చెప్పి మాతో నేను చేసినందుకు ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఈ ప్రోగ్రాం తీసుకొని యూట్యూబ్లో పెట్టినట్టయితే అందరికీ కూడా పరిచయం అయిపోతే అందరికీ కూడా పంచగవ్య మందులతోని, పంచగవ్య మందుల్లో ఇంత సత్తా ఉంది అంటే ఉదాహరణకు చూడండి, ఒక ఆవును పెంచాలంటే ఒక యువకుడు ఏమంటున్నాడంటే ఆవు వల్ల ఏం లాభం, అది పాలేయదు, పుట్టిగానే మనం పెంచాలి అనేటువంటి రకంగా వచ్చేసింది. అంటే గోవు మూత్రంలో మేము ఈరోజు కూడా 1 లీటర్ మూత్రానికి ఒక 100 రూపాయలు మినిమం మందు సంపాదిస్తున్నాం. 1 లీటర్ పాలలో కూడా 100 రూపాయలు వస్తుంటాయి. ఇట్లా ఒక విధమైన ఆదాయం వచ్చేటట్టు బాగా ప్రక్రియలు చేస్తున్నాము. అంటే క్యాన్సర్ వంటి రోగాలు ఏ సూపర్ స్పెషాలిటీలో తక్కువగా కూడా ఉంది. క్యాన్సర్ కానీ, లేకపోతే ఇంటర్సెన్స్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, డయాలిసిస్ ప్రాబ్లం కానీ, ఎన్ని రకాలైనటువంటి హాస్పిటల్లో వాళ్ళు చనిపోవడమే జరుగుతుంది. ట్రీట్మెంట్ దేర్ ఈజ్ నో ట్రీట్మెంట్, వీ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ అని చెప్తున్నారు, చేతులు ఎత్తేస్తున్నారు. అయితే అటువంటి పరిస్థితులను మేము యువతకు ట్రైనింగ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. ఈ యువతకు ట్రైనింగ్ ఏమని, గోవు వల్ల ఇంత సూపర్ స్పెషాలిటీలో తక్కువగానటువంటి డిసీజెస్ తక్కువ అయ్యే సత్తా గోవులో ఉన్నది అనేది వాళ్ళకి తెలియజేయాలి. వాళ్ళకు కూడా ట్రైనింగ్స్ ఇచ్చి డాక్టరేటు వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇప్పించి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ సర్టిఫికెట్ కోర్స్ ఉంది. అట్లే ఇంటర్నేషనల్ సెల్ థెరపీ వాళ్ళు దీన్ని మేనేజ్ చేస్తున్నారు. భారత్ సేవక్ సమాజ్ వాళ్ళు కూడా దీనికి ప్రోత్సాహం ఇచ్చి మెయింటైన్ చేస్తున్నారు. కనుక ఈ భారతీయ సంస్కృతికి సంబంధించిన భారతీయమైనటువంటి సంస్కృతి గో సంస్కృతి, ఈ గో సంస్కృతికి సంబంధించినటువంటి వైద్య విధానాన్ని ఇంకా బాగా రీసెర్చ్ చేసి, ఇంకా మూలికలు వాటిని అన్నింటినీ రీసెర్చ్ చేసి వాటిని తీసుకొచ్చి ఏ విధమైన పథ్యం లేకుండా, ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ లేకుండా రకరకాలైనటువంటి డిసీజెస్ను మేము కంట్రోల్ చేయడానికి బాగా ప్రయత్నం చేస్తున్నాము. వాగ్భటాచార్యులు 7,000 సంవత్సరాల క్రింద రాసినటువంటి గ్రంథాలను శోధించి వాటి తూచా తప్పకుండా మేము వాటిని అమలు చేస్తున్నాం. కొత్త విధానాలను ఏమి ప్రొడ్యూస్ చేయడం లేదు. అయితే ఇక్కడ ఇంకా చాలా ఖర్చు ఉంది. చాలా అక్కడ ఒకటి మాకు అజోలా అనేటువంటి స్పొరిలా అనేటువంటి ఒక ఫీడ్, అది ఒక ఫీడ్ సప్లిమెంట్. అయితే అది కూడా చేయడానికి ఇంకో సిస్టమ్ చేయవలసి ఉన్నది. అదే మాదిరిగా ఈ విత్తనాలను మొలకలు తీసుకొచ్చి బాగా మొలకలు గడ్డి వేయించి ప్రతిరోజు వేసుకునేటువంటి సిస్టమ్ వచ్చింది. ఆ విధంగా ఈ మేతను అవతల కొనడం తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా పొలంలో కూడా డ్రిప్ ఇరిగేషన్ పెట్టినాము. వాటర్ స్కేర్సిటీ, విపరీతమైనటువంటి స్కేర్సిటీ ఉంది కనుక ఇప్పుడు నీళ్లు తాగడానికి మాత్రమే దొరుకుతున్నాయి. అది కూడా చాలా రోజుకు డిఫిషియన్సీ ఏర్పడిపోతుంది బోర్ వాటరు. అయితే ఇప్పుడు గోమాత యొక్క శక్తి వల్ల, ఈ గోమాత యొక్క తనకు సంబంధించిన బాధక సాధకాలను తనే తీర్చుకుంటుందని నమ్మకం మాకుంది. ఎవరినో ఒకరిని ప్రోత్సహిస్తుంది, ఎవరినో ఒకరు వస్తున్నారు. ఏ ఎమర్జెన్సీ ఉన్నా ఆ ఎమర్జెన్సీ సమయం వరకు ఎవరో వచ్చి ఆదుకోవడం జరుగుతుంది. ఇది మిరాకిల్గా మాకు జరుగుతుంది. మా క్రెడిట్ ఏరియా ఏం లేదు, నా జీతం అది ఏదో చేస్తున్నా. కానీ ఏమిటంటే ఏ సమయానికో ఎవరో వచ్చి ఏదో ఒక రకంగా మాకు హెల్ప్ చేస్తున్నారు. ఆ విధంగా హెల్ప్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా మాకు కృతజ్ఞత అభివందనలు తెలుపుతున్నాము. ఎందుకంటే గోవుకు
వాళ్ళు ఇచ్చేటువంటి సంకట పరిస్థితుల్లో గోవుకు అన్నం పెట్టినట్టయితే వాళ్లకు 7 జన్మలకు సంతతికి కూడా పుణ్యం కలుగుతుంది అనేటువంటిది. అదేవిధంగా మనకు గోవు యొక్క మాంసం తిన్నప్పటికీ గోవు యొక్క వధకు సహకరించిన, గోవును చంపడానికి సహకరించినా కానీ గోవు చర్మం పైన ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు నరకంలో వాడి చస్తారని చెప్పి మన యొక్క భాగవతంలో రాశాడు. అయితే ఇటువంటి వాక్యాలు చాలా అమూల్యమైనటువంటివి. అదే ఉద్దేశంతో ఏమైనప్పటికీ ఎన్ని కష్టాలున్నా కానీ, ఎన్ని అప్పులైనా కానీ, ఎన్ని బదళ్ళు తీసుకొచ్చి హ్యాండ్ లోన్స్ తెచ్చినా కానీ మేము ఈ సంస్థను ఈ విధంగా నడుపుతున్నాం. ఎందుకంటే ఇక ముందు ఆవులు దొరికే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా జెర్సీ ఆవులు తప్పించి దేశీయ ఆవులు లేవు. ఇవాళ మా దగ్గర 150 ఆవులు ఉన్నాయి. 150 ఆవులు ఉన్నట్టయితే వాటి బాగోగు గురించి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. చాలామంది వచ్చి అడుగుతున్నారు, మీరు సరిగా పెట్టలేకపోతున్నారు కదా తిండి, మాకు ఆవులు ఇవ్వండి అని. ఈ విధంగా వేరే వాళ్ళ దగ్గర ఆవులు తెచ్చుకొని అమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరి దగ్గర కూడా ఒక్క ఆవు కూడా మిగలలేదు. తీసుకుపోయి అమ్ముకుంటున్నారు, ఏదో డ్రామాలన్నీ చేస్తున్నారు. అందుకని అది ఎన్ని కష్టాలు పడైనా సరే వాటిని బతికించుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఆవులకు ఏమైనా ఎంత కాస్ట్లీ ఫుడ్ అయినా, ఎంత కాస్ట్లీ దాణాలైనా సరే, ఏమున్నప్పటికీ వాటికి పొట్టకు చంపకుండా, ఆహార సంక్షోభం లేకుండా ఏ విధమైనటువంటి ఇది ప్రతిరోజు చెరుకు తీసుకొస్తుంటాం. ప్రతిరోజు హైదరాబాద్లో మాకు ఒక గోశాలకు ఒక వ్యాన్ పెట్టుకున్నాం. నా పెన్షన్ మీదనే లోన్తో తీసుకొని ప్రతిరోజు తెల్లవారుజాము 4 గంటలకు లేచి 6 గంటల వరకు చెరుకు బండ్ల దగ్గర తీసేసినటువంటి పిప్పిని తీసుకొచ్చి అదంతా తీసుకొచ్చి ఆవులకు వేయడం జరుగుతున్నాయి. తీపిగా ఉంటుంది, బాగా తింటున్నాయి ఆవులు. అట్టనే గడ్డి చొప్ప కొంటున్నాం. ఏది కొన్నా కానీ 150 ఆవులకు బై హ్యాండ్ ఇవ్వాలి. అంటే పొలం మీద గ్రేజింగ్ ల్యాండ్ లేకుండా ఉన్నది. చాలా కష్ట పరిస్థితులు ఉన్నాయి. అంతా మొత్తం ఏమైనప్పటికీ కూడా వాటికి ఆహార కొరత లేకుండా, మందులు కానీ ఆహారం కానీ ఏ విధమైన కొరతలు లేకుండా ఇప్పటి వరకు అయితే నడుస్తున్నది. ఇప్పుడు యుఎస్ నుంచి చాలామంది సహకారాన్ని ఇస్తామని చెప్పి అంటున్నారు. యూట్యూబ్లో పెట్టమంటున్నారు. ఇవన్నీ కార్యక్రమాలు ఇక్కడ గోశాల పరిస్థితులు మాకు కళ్ళార కట్టినట్టుగా చూసినట్టయితే సహకరిస్తామని అంటున్నారు. అది ఎంతవరకు ముందుకు జరుగుతుంది ఆ కార్యక్రమం అనేటువంటి దాని మీద దానికి జగన్ వీళ్ళు ఈ ఎంటీవీ డైరెక్టర్ కూడా మాతో సహకరించి ఇది నలుగురికి తీసుకుపోయినట్టయితే, ఇది ప్రచారం అయినట్టయితే మనకు ఏం కొదవ ఉండదు. మనకు దాతలు ఉన్నారు. దాతలు ఏం చేయాలి, ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఎవరు సరి అయినటువంటి వాళ్ళు ఎక్కడ పెడితే ఇది సరి అయిన సద్వినియోగం జరుగుతుంది అంటే పాత్ర మెరిగి దానం విడవలను, క్షేత్రం మెరిగి బీజం విడవలను అనేటువంటి సామెత ఉంది. అదే మాదిరిగా మనం చేయవలసినటువంటి దానం సరి అయిన స్థానానికి చేరుకోవాలనే ఆతృతతో చాలామంది ఉన్నారనేది తెలపడం జరిగింది. అదే గావో విశ్వస్య మాతరహాన్ అంటే గోమాత ప్రపంచానికే తల్లి కనుక ఈ ప్రపంచాన్ని సాదుకొని ప్రపంచానికే గోవు ఒక మన భారతీయ సంస్కృతికే గొప్ప చిహ్నంగా ఉన్నటువంటి గోమాత ఆ హాలాహలమప్పుడు శ్రీ మహావిష్ణువు ఉద్భవింపజేసి ఈ మానవులందరికీ కూడా భూమి మీద ఉన్నటువంటి ఔషధులను తిని వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడు తల్లి అని చెప్పి ప్రార్థించి గోవత్సాన్ని ఉద్భవం చేసిండు. కానీ ఇవాళ ఇన్ని ఆవులు వస్తుంటే భారతీయ ప్రభుత్వము, భారతీయ మంత్రులు, పార్లమెంటులో, అసెంబ్లీలో చూసినట్టయితే ఎవరైనా కానీ ఈ ఆవులను రక్షించడానికి ముందుకు పోతున్నారా అనేటువంటి విషయంలో కూడా ఎక్కడ కూడా అటువంటి ఇవాళ వరకు కూడా 60 సంవత్సరాల స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా ఇవాళ కూడా మనం బ్రిటిష్ డ్రగ్లానే కంటిన్యూ అవుతున్నాం. మనం సొంతంగా రాసుకున్నటువంటి డ్రగ్లా ఇప్పటికీ లేదు. అదే మాదిరిగా భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి ఈ పంచగవ్య వైద్యము విధానము పూర్వకాలం నుంచి ఉన్నది. 100 రకాలైనటువంటి వైద్య విధానాలు ప్రాచీన కాలం నుంచి. అటువంటి 100 రకాలైనటువంటి వైద్య విధానాలను విడిచిపెట్టి మనం వాళ్ళ పాశ్చాత్యమైనటువంటి ఈ వైద్య విధానంలో పడి యాంటీబయాటిక్ల పాలయ్యి ఆర్గాన్స్ను డ్యామేజ్ చేసుకొని నానా అవస్థలు పడిపోతున్నాం. కనుక ప్రతి ఒక్కరు కూడా ఒక కుక్కను పెంచుతున్నాం. అన్ని ఏటీఎంలైనా బ్యాంకులైనా అన్నీ అయిపోయినాయి. కుక్కను పట్టుకొని తిరుగుతారు. ఎంతో స్పేస్. ఒక ఆవు లేగను పట్టుకొని పెంచితే ఎట్లుంటుంది అనేది నా అభిప్రాయం. ఒక ఆవు లేగని ఒక్కరు పెంచితే 10 మంది కలిసి భారతదేశంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా గాజులు పెట్టుకున్నారా, ఆడవాళ్ళ పురుషుల ధైర్య సాహసాలు లేవా? ఇన్ని ఆవులను నిర్దాక్షిణ్యముగా తలకాయలు కోస్తుంటే వాళ్ళ కోట్లాది డబ్బు ఉంటే ప్రయోజనం ఏమిటి? ఏమీ ప్రయోజనం లేదు. కోట్ల ఆవులను
తలకాయలు వస్తుంటే ఎవరు కూడా ఏమి ఆబ్జెక్షన్ చేయకుండా కళ్ళు మూసుకొని నోరు మూసుకొని నాలుక మెదపకుండా పోతున్నారు. అయితే గోవు యొక్క సంరక్షణ ఎప్పుడైతే జరగదో మన దేశం యొక్క సంరక్షణ ఎప్పుడు కూడా జరగదు. గోవు రక్షించబడితేనే దేశం రక్షించబడుతుంది. ఆర్గానిక్ సేంద్రియ ఆహారం తిన్నప్పుడే మానవుని యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది. అయితే ఇంకా ఈ చేయవలసినటువంటి ప్రోగ్రాంలు ఉన్నాయి. ఇవన్నీ మా దగ్గర చేసి ఒక కేంద్రం స్థాపించడం. ఈ కేంద్రాన్ని కంటిన్యూ నడవడానికి కొంత డిపాజిట్స్ కానీ ముందు భవిష్యత్తుకు వ్యవహారాలు చేయవలసినటువంటి వర్కులు చాలా ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు లాభపడుతున్నారు. ఆర్గానిక్ వ్యవసాయం కూడా చేస్తున్నారు. కనుక ఇది చాలా కొనసాగడానికి కేంద్రం కొనసాగడానికి అన్ని రకాల ప్రోత్సాహాలు ఫండ్స్ వచ్చినట్టయితే ఇక్కడ డెవలప్మెంట్ నడుస్తుంది. అందరూ కూడా మన గోశాల అనేటువంటి అభిమానంతో మీరు ఏం చేస్తున్నారో ఇక్కడ చేసుకోమని వాళ్ళకి అందరికీ చెప్తున్నాము. ఇక్కడ అందరికీ ప్రయోజనం చెందేటువంటి కార్యక్రమాలు ఏం చేసినా కానీ ఏమీ ఆబ్జెక్షన్ లేదు. ఇక్కడ జరగవలసినటువంటి ల్యాబొరేటరీ ఇవన్నిటి కూడా బాగా డెవలప్ చేయవలసిన అవసరం ఉంది. ఈ విషయాలన్నిటి కూడా మీరు చూసి ఇక్కడ ప్రకృతి సిద్ధంగా ఏ విధంగా అయితే మేము చేస్తున్నటువంటిది మీరందరూ చూస్తున్నారు. కనుక మాకు డబ్బు వ్యవహారంలో కూడా ఎక్కడ కూడా మేము ఆ డబ్బులు తినే సమస్య లేదు. మా జీతాల మీద తింటలేము, మా పెన్షన్స్ మీద తింటలే. కనుక ఇక్కడ అభివృద్ధి చెందినట్టయితే చాలా వరకు చాలా మెడిసిన్స్ ప్రొడక్షన్స్ అయ్యి ప్రతి ఒక్కరి రోగాలు కూడా సునాయాసంగా తగ్గేటువంటి సంస్థ ఇది. అందరూ కూడా చేయూత ఇచ్చి గోమాత యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను.